అందరికీ వందనాలు. పునరుత్థాన శుభములు కలుగునుగాక. ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ, మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు ఈస్టర్ శుభాకాంక్షలు మెండుగా మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. చాలా చక్కని సాక్ష్యాలు విన్నాము. ఈ 40 దినాలు కూడా అద్భుతమైన సాక్ష్యాలు. మరి దేవుని కృపను బట్టి, వాక్యము ద్వారా బలపరచబడిన విధానం బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి ప్రార్థన వలన దేవుడు కూడా తన ఆత్మతో నన్ను నింపి మరి దేవుని వాక్యాన్ని, అనేక మర్మాలు, అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయము చేసినందుకు దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. లూకా శుభవార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు నేను చదువుతాను. నాతో పాటు మీరు వెనకాల చదవాలని మనం చేస్తున్నాను. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉంచబడిన రాయి తొలగింపబడుటే చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువని యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమియూ తోచకయుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండని వారితో అనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పిల్లల, చాలా సంతోషం. ఈ 40 దినాలు కూడా మరి దేవునికి సందులో క్రమం తప్పకుండా సమయానికి మీరు వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందినందుకు మీ అందరికీ కూడా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు ప్రపంచవ్యాప్తముగా జరుపుకునే మహా పండుగ ఏమిటంటే పునరుత్థాన పండుగ. ఏ పండుగ అండి? పునరుత్థాన పండుగ. అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమును జ్ఞాపకం చేసుకోవటానికి ఈరోజు దేవుడిచ్చిన సమయమును బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ఈ దినము పునరుత్థాన పండుగ అని కొంతమంది అంటారు, సమాధుల పండుగ అని కొంతమంది అంటారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చనిపోయారు? శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి ఆయన చనిపోయారు. లక్షవారం 12 గంటలకు యేసు ప్రభుని గెత్సేమనే తోటలో పట్టుకున్నారు. అక్కడి నుంచి 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా అన్న కైప దగ్గర, అలాగే రోమా సైనికులు
విచారణ మరి ఆ అన్న కైపు దగ్గర విచారణ చేస్తున్నారు. అదే సమయంలో పేతురు గారు బొంకారు. పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు బరబ్బాని విడిచిపెట్టాలా, యేసుని విడిచిపెట్టాలా అని వారిని అడిగినప్పుడు ప్రజలందరూ కూడా యేసును మరి సిలువ వేయమని కేకలు వేశారు. యేసు ప్రభుని ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన సిలువలో బాధ అనుభవించాడు. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన 7 మాటలు పలికారు. 3 గంటలకి ఆయన తన ప్రాణమును, తన ఆత్మను దేవునికి అప్పగించి ప్రాణాన్ని విడిచిపెట్టారు. వెంటనే దేశమంతా చీకటి కమ్మింది, భూకంపం వచ్చింది. సమాధిలో ఉన్నవారు లేచారు. దేవాలయపు తెర 2గా చీలింది. ప్రజలందరూ కూడా నిజంగా ఆయన దేవుడే అని ఒప్పుకున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. అయితే మరుసటి రోజున వారికి సబ్బాతు దినము కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని సాయంత్రము 6 గంటల లోపే ఆయనను సమాధి చేయటానికి అరిమతని యోసేపు మరియు నికోదేము అనే వీరు, అరిమతని యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. నికోదేము సమాధికి కావలసిన వస్తువులన్నింటిని కూడా సమకూర్చాడు. శిష్యులందరూ కలిపి అరిమతేయ యోసేపు తన కొరకు చేయించుకున్న నూతన సమాధులు ప్రభువారిని సమాధి చేశారు. ఆ సమాధి మీద రాయి పొర్లించారు. ఈ లోపులో ప్రధాన యాజకులు పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇలా మాట్లాడారు. యేసు ప్రభు శిష్యులు శవం ఎత్తుకెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని ప్రకటన చేస్తారు. ఎందుకంటే ఆయన బ్రతికు ఉండగా, వాడు బ్రతికుండగా అన్నారు. అక్కడ నేను ఆయన అంటున్నాను. వాళ్ళు ఉపయోగించిన పదం ఏంటంటే వాడు బ్రతిక ఉండగా నేను మళ్ళా తిరిగి 3వ దినాన్ని లెగుస్తానని చెప్పిన మాట మాకు జ్ఞాపకం వస్తుంది. అందుచేత సమాధికి కట్టుదిట్టమైన భద్రత కలుగు చేయండి అని పిలాతును కోరినప్పుడు పిలాతు రోమా సైన్యాన్ని పంపించి ఆ సమాధికి సంకెళ్లతో బంధించి ఆ సంకెళ్లకు రోమా ప్రభుత్వం యొక్క సీలు ముద్ర వేసి సమాధికి కాపలా కాసి భద్రత ఏర్పాటు చేశారు. ప్రపంచంలో సమాధికి కాపలా కాసిన దాఖలు ఎక్కడా చూచుండో మనం. నాకు తెలిసినంత మట్టుకి ఎవరి సమాధికి కూడా గవర్నమెంట్ సీల్ వేసి గవర్నమెంట్ సైనికులు సమాధిని కాపాడినట్లుగా నాకు తెలిసినంత మట్టుకు నాకు ఎవరో కనిపించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి కట్టుదిట్టమైన భద్రత సమక్షంలో ఆ సమాధి ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆదివారం తెల్లవారుజామున జరిగిన విషయం ఏమిటి అంటే మత్తయి గారు ఒక అద్భుతమైన మాట రాశారు. చూడండి, 28వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకములో దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలవారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదివారం తెల్లవారుజామున జరిగిన విషయం ఏమిటంటే
ఆదివారం తెల్లవారుజామున పరలోకములోంచి ఒక దూత దిగివచ్చింది. 2 దూతలు దిగివచ్చారు. ఎప్పుడైతే 2 దూతలు దిగివచ్చారో రోమా ప్రభుత్వం వారు వేసిన సంఖ్యలు వాటికి అవే తెగి పడిపోయాయి. సమాధి మీద ఉన్న రాయి ఎవరు కదిలించకుండానే దాని అంత మట్టుకు అది దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడ ఎప్పుడైతే దేవదూత మెరుపులాగా ప్రత్యక్షమయ్యిందో కాపులా కాసే వాళ్ళ పరిస్థితి చూడండి ఎలా అయిపోయారంటే, కొందరు అల్లిపోయి చచ్చిపోయినట్లుగా స్పృహ తప్పిపోయారు, కొందరు భయపడి పారిపోయారు. సాధారణంగా సమాధుల్లో ఉండడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకని? దెయ్యాలు భయం మనకి కదా. సమాధిలో చేర నక్క కానీ కుక్క కానీ కూర్చుందనుకోండి, బాబు దెయ్యం తిరిగేస్తుంది అంటారు. కానీ పిల్లరా, ఇంకా చీకటిగా ఉండగానే భూకంపము కలిగింది. ఒక చరిత్రకారుడు ఎలాగా వ్యాఖ్యానం చేశాడు, యేసు ప్రభువునంట భూమి తన కడుపులో దాచుకోలేక బయటికి పంపించింది అన్నాడు ఆయన. ఏమంటే సృష్టికర్తను ఎవరన్నా, ఇప్పుడు సూర్యుడు మండుచున్నవాడిగా ఉన్నాడు కదా. ఇప్పుడు అగ్ని నిప్పు నోట్లో పెట్టుకుని ఉండగలరు ఎవరన్నా? యేసు ప్రభువారు కూడా అగ్ని నిప్పులాగా ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అలాంటి ఆయనను భూగర్భము అంటే భూమి తన కడుపులో ఎంతోమందిని దాచుకోగలిగింది, ఎంతోమందిని విమర్చుకోగలిగింది. కానీ తన గర్భంలో లేక తన కడుపులో తన భూమిలో యేసుక్రీస్తు ప్రభువారిని దాచుకోలేకపోయింది, ఉంచుకోలేకపోయింది. ఎందుకంటే ఆయన సజీవుడైన వాడు కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆదివారం తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు వెళ్ళారు. ఆదివారం మూడవ రోజు సమాధానికి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? యేసు ప్రభు వారు లెగుస్తారని వెళ్ళారా? సమాధి దగ్గర సుగంధ ద్రవ్యాలు జల్లుదామని వెళ్ళారా? లెగుస్తారు అని చెప్పి వెళ్ళలేదు వాళ్ళు. ఎందుకంటే యేసు ప్రభు వారు బ్రతుకున్నప్పుడు అనేక సార్లు నేను సరిపోతాను, సమాధి చేస్తారు, నేను 3వ దినాన్ని లెగుస్తాను అని చెప్పి శిష్యులకు చెప్పాడు. ఏమండి, ఆ తనతో ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు. కానీ ఎవరూ కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాట ఎవరూ నమ్మలేదు. కనుక పిల్లరా, ఎవరూ నమ్మలేదు. కాబట్టి ఆదివారం తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు ఆ శవము దగ్గర దుర్వాసన వస్తుందేమో అని చెప్పి సుగంధ ద్రవ్యాలు ఆయన సమాధి దగ్గర చల్లటానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి వారికి కలిగిన ఆ దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యపోయారు. దేవుని స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. ఎందుకంటే సమాధి తెరవబడి ఉంది. సమాధి లోపలికి వెళ్ళినప్పుడు సమాధిలో ఎవరు లేరు. ఆయనకు చుట్టుబడిన ఆ వస్త్రము, ఏమండి, తల దగ్గర తొమాలు పెట్టారు. ఆయనకు చుట్టిన వస్త్రము మడత పెట్టి తుమాలు ఆ వస్త్రము ఒక చోట భద్రంగా పెట్టినట్లుగా చూసాం, ఉంది బైబిల్లో. అంటే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే కనపడలేదు, కొంతమంది స్త్రీలు భయపడి పారిపోయారు. కానీ మగ్దలేని మరియ మాత్రం పారిపోలేదు, ఏడుస్తూ ఉంది, వేదనతో బాధపడుతూ ఉంది. పిల్లరా, వచ్చిన స్త్రీలతో దేవదూత అంటుంది, ఏమంటుంది? మీరు భయపడవద్దు, సిలువ భయపడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని స్థలము చూచి
త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లోండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులతో చెప్పుడి నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లూకా గారు ఏమని రాశాడు? లూకా గారు ఏమని రాశాడు చూడండి. వారు ఆ దేవదూతలు చూసినప్పుడు ఏమండి, వారు భయపడ్డారు. ఆ స్త్రీలు భయపడ్డారు. ఆ దేవదూత అంటుంది, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరు? సజీవుడైన వాడు. మరణము ఆయన బంధించలేకపోయింది. అందుకనే కొరింథీ పత్రికలో అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఈ లోకములో దేవుని బిడ్డలారా, పుట్టిన ప్రతి వాడు కూడా మరణపు ముళ్ళుకు బలైపోయాడు. మరణాన్ని జయించలేకపోయాడు మానవుడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అనే ఈయన మరణాన్ని జయించి మరణాన్ని రుచి చూచి ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గురించి దేవదూత అంటుంది, ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్లుగా ముందుగా ఆయన మీతో ఏదైతే చెప్పాడో ఆయన చెప్పిన ప్రకారము ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఖాళీ సమాధి చూపించారు దేవదూతలు. దేవుని బిడ్డలారా, ఆ రోజు దేవదూతలు ఖాళీ సమాధిని చూపించారు. అదే సమాధి ఇప్పటికీ కూడా ఖాళీగానే ఉంది. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న సమాధులలో ఏకైక సమాధి, ఖాళీ సమాధి మనము ఆరాధించుచున్న యేసుక్రీస్తు ప్రభువారి సమాధి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మగ్దలేనే మరియ ఏడుస్తూ ఉంది, నా ప్రభు శరీరం ఎవరు ఎత్తుకుపోయారు, నా ప్రభు శరీరం ఏమైపోయిందని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఆ సమాధి తోటలో ఒక ఆయన కనిపించాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నా తండ్రిని, నా ప్రభువుని ఎవరెత్తుకుపోయారో నీకేమైనా తెలుసా అని అడుగుతుంది. కాబట్టి పిల్లరా, ఎవరెత్తుకుపోయారని అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా నేనే అన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, రబ్బీ అంటే బోధకుడా అని పిలిచింది. ఎందుకంటే అమ్మా అనే మాట ఆయన తప్ప ఎవరు పిలవలేదు. అందుకని వెంటనే ఆయన గుర్తుపట్టి ఆయన పాదాల మీద పడబోతూ ఉంటే ఆయన అన్నాడు, అమ్మా నన్ను ఇంకా ముట్టుకోవద్దు, నేను ఇంకా మహిమపరచబడలేదు కనుక నేను లేచానని చెప్పి నువ్వు మన సోదరులందరికీ చెప్పు అన్నాడు. ఈ విషయం వెళ్ళి ఆవిడ చెప్పింది. పేతురు గారు కొంతమంది శిష్యులు ఆ ఖాళీ సమాధిని చూడడానికి వచ్చారు. పేతురు గారు అయితే ఆ సమాధి చూడడానికి వచ్చినప్పుడు తనకి ఒంటి మీద ఉన్న బట్టలు కూడా జారిపోయాట. అంత ఆతృతగా పరిగెట్టుకుంటూ వచ్చాడు పేతురు గారు సమాధి దగ్గరికి. సమాధి దగ్గరికి చూడగానే తల దగ్గర ఒక దేవదూత, కాళ్ళ దగ్గర దేవదూత కూర్చుండము పేతురు గారు చూచాడు. ఆయన చూచి ఏడ్చుకుంటూ మళ్ళీ ఆయన గలిలయకు వెళ్ళినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కనుక పిల్లరా, మృతుల్లోంచి లేపబడిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా లేచిన వాడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే పిల్లరా, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నిద్రించిన వారిలో మొట్టమొదటిగా ప్రప్రథమముగా లేచిన వారు యేసుక్రీస్తు ప్రభువారు
అని చెప్తూ అంటున్నాడు, మనము కూడా అదే వరుసలో లేపబడతాము. చూడండి 15:22. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు కూడా అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడో, క్రీస్తునందున్నవారు, బాప్తిసం పొంది దైవభక్తిలో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తిరిగి లేచారో మనము కూడా అలాగే తిరిగి లేపబడతాము. హల్లెలూయా. లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. లేతునను తను చెప్పినట్లు, లేతునని తను లేఖనములు నెరవేరునట్లు లేచినాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సరిపోయిన వారిలో మొట్టమొదటిగా లేపబడిన వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొంది ఉన్నారో అలాగే క్రీస్తునందు ఉన్నవారు కూడా తిరిగి లేపబడతారు. ఆదాము పాపం వల్ల మరణిస్తే రెండవ ఆదామైన క్రీస్తు నిత్య జీవం ద్వారా మనలను తిరిగి బ్రతికించుచున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆ సమాధి ఖాళీగా ఉంది. ఈరోజు కూడా ఖాళీగా ఉంది. ఏమంటే ప్రతి సమాధిలో ఏమున్నాయి? అస్థిపంజరాలు కదా, ఎముకలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా మనం సమాధిలోకి వెళ్ళి ఏదైనా ఆ సమాధి చెయ్యాలని తవ్వామనుకోండి, ఏం బయటకు వస్తాయి? ఎముకలు, దుమ్ములు బయటకు వస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధిలో ఎముకలు లేవు, దుమ్ము లేదు, ధూళి లేదు. ఈరోజు కూడా యెరూషలేము వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ధన్యులవుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆయన సమాధి ఏమైంది? ఖాళీ చేయబడింది. చెప్పండి, ఏమైంది? ఖాళీ చేయబడింది. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ సమాధిని ఎలాగైతే ఖాళీగా ఉందో, క్రీస్తునందు మన మృతులైన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళా తిరిగి భూలోకానికి వచ్చేటప్పుడు మనము కూడా మన వరుస క్రమమును బట్టి మనము లేపబడతాము. హల్లెలూయా. ఎవరు వరుసలో వారు లేపబడతారు. అప్పుడు ప్రభువుని మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మృత్యుంజయుడైన వాడు, మరణాన్ని జయించినవాడు, మరణాన్ని ఓడించినవాడు, సాతాను తల చెదగగొట్టినవాడు. హల్లెలూయా.